మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. గిఫ్ట్ ఏమిస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకుంటున్నాం. నేను చేనిస్తే బాగుంటుందని అంటున్నాను, తనేమో బ్రేస్లెట్ అంటుంది. ఆ డిస్కషనే మీకు గొడవలో వినిపించుంటుంది. చూడండి, మీరిద్దరూ ఆలోచించాల్సింది చైను, బ్రాస్లెట్, డైమండ్స్ లాంటి గిఫ్టుల గురించి కాదు. గౌతమ్ మేనత్త మామయ్యల హోదాలో వాడిని కన్విన్స్ చేసి వాడి పెళ్లికి ఒప్పుకునేలా చేయాలి. ఈ పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి వాడు అదోలా ఉంటున్నాడు. అర్థమైందా? సరే, అన్నట్టు అడగడం మర్చిపోయాను. నా మనవడు దీపక్ గౌతమ్ పెళ్లికి ముందే రావాలని చెప్పాను కదా. మనాల్ని దీపక్ చేత ఫోన్ మాట్లాడిస్తానన్నావు కదా, ఇంతవరకు చేయించలేదు. మీరేంటో మీ పెంపకం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. వెల్కమ్ సార్. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 సార్, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందక్క. నా హ్యాపీనెస్ ని మాటల్లో చెప్పలేకపోతున్నా. నువ్వప్పుడేమో గౌతమ్ సరికి నీ లవ్ విషయం చెప్పక్క అంటే ఫోజులు కొట్టావు. ఇప్పుడేమో ఆయన్ని నీ పక్కన పెట్టుకుని మురిసిపోతున్నావు. ఏంటి పోజ్ కొట్టిందా? అవును, మీ లవ్ సక్సెస్ కాకముందు చాలా సార్లు ఝాన్సీ అక్కని మీకు లవ్ ప్రపోజ్ చేయమని చెప్పాను. కానీ అప్పుడేమో ఏవేవో కథలు చెప్పి మాట దాటేసేది. సార్, మీకు అసలు విషయం తెలియదు కదా. నా పెళ్లి టైంలో ఝాన్సీ అక్క మీ గురించి ఏం చెప్పిందో తెలుసా? రాణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకెందుకు? నువ్వు చెప్పు రాణి, ఆ రోజు నా గురించి ఏం చెప్పింది? అది రాణి, నువ్వు నోరు మూసుకుని చెప్తున్నా, లేకపోతే దెబ్బలు పడతాయి. ఏంటక్క బెదిరిస్తున్నావు? మా బావగారికి నేను ఆ మాత్రం కబుర్లు చెప్పకూడదా? చెప్పుకోవచ్చు, నువ్వు చెప్పు. వద్దు. ఝాన్సక్క ఆ రోజు మీ గురించి చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అప్పుడు అక్క ఏం చెప్పిందంటే, చెప్పొద్దని చెప్తున్నావు కదా, చెప్పొద్దు. రాణి, నువ్వు కంటిన్యూ. రాణి, నువ్వు చెప్పు రాణి. వదలండి. ఝాన్సీ అక్కకి మీరంటే ప్రాణమంట. ఆయన్ని చూడకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా ఆ రోజు చాలా వెలితిగా ఉంటుంది. ఇంత ప్రేమ మనసులో దాచుకొని నాకొక్క ముక్క కూడా చెప్పకుండా ఎంత ఏడిపించావు ఝాన్సీ. ఎలా అయితేనే ఇప్పుడు బయటపడింది కదా, ప్రేమంటే అలానే ఉంటుంది. అవును సార్, ఇంతకు ముందు ఝాన్సీ గారు అనేవారు, ఇప్పుడు ఝాన్సీ అంటున్నారు. పిలుపు మారిందే. మారలేదు, తనే మార్చేసింది. తనే అలా పిలవమని చెప్పింది. నేను అలా పిలిస్తే క్యూట్గా ఉంటుందంట. సార్, మీ ఇద్దరి మనసులో ఒకరికొకరు ఎంత ప్రేమించుకొని ఎందుకు ఇన్నాళ్ళు చెప్పుకోలేదు?
దానికి కొన్ని కారణాలు ఉన్నాయి శ్రీధర్. ఈసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం. సరే అక్క, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మేమిద్దరం బయటికి వెళ్ళొస్తాం. ఏ మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేసి మీరు బయటికి వెళ్ళడం ఏంటి? లంచ్ ప్రిపేర్ చేయాలంటే గ్రోసరీస్ కావాలి కదా. చికెన్, మటన్, ఫిష్, బగారా రైస్ వగైరా వగైరా అన్నీ కావాలి కదా. కొంచెం టైం పడుతుంది. మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టం. మేం వెళ్తున్నాం, పదండి. బావగారు, ఈ ప్రైవసీని యూజ్ చేసుకోండి. బుసి రాక్షసి, ఉండు ఏయ్. ఉండు, నీ పని చెప్తా. రాణి నువ్వు వెళ్ళు. రాణి, రాణి ఆ, డోర్ డోర్. హ్మ్. రాణి నిన్ను. ఏయ్. ఏంటి ఝాన్సీ గారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? చూడండి ఎస్ఐ గారు, చూస్తూనే ఉన్నాను లాయర్ గారు. చెప్పండి. ఆ, అలా చూడకండి. చూడ్డం తప్పని ఏ సెక్షన్ చెప్పలేదే. కానీ మీరు అలాగే చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. దాన్ని ఇబ్బంది అనరు, సిగ్గు అంటారు. ఝాన్సీ గారు, రేపు స్పెషల్ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను తెలియదని చెప్తే మీరు చెప్తారా లేదా? చెప్తాను. అయితే చెప్పండి, రేపేంటి స్పెషల్? రేపు మీ బావగారు గౌతమ్ పుట్టినరోజు. అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే గౌతమ్ గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఝాన్సీ, రేపు నా బర్త్డేకి ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి. అలాగే గౌతమ్ గారు, నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేస్తాను. వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? నా తల్లే, ఆ మొహం చూడు. ఏంటండి అలా అంటారు? ఫస్ట్ విషెస్ అంటే 6 o'clockకి 6 hours ముందు, అంటే ఎగ్జాక్చువల్కి నువ్వు నాకు విషెస్ చెప్పాలి. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? నైట్ 12 o'clockకి నేను మీకు ఫోన్ కొడతాను. లేదు, ట్రై చేయడం కాదు, చెప్పాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి, ఓకేనా? ఓకే ఓకే, నేనే చెప్తాను. నేను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను. నువ్వే డైరెక్ట్గా నా రూమ్కి వచ్చి చెప్పాలి. ఏంటి గౌతమ్ గారు, ఇదేదో పెద్ద స్కెచ్లా అనిపిస్తుంది. స్కెచ్ కాదు, టాస్క్, లవ్ టాస్క్. ఆ టాస్క్లో నువ్వు గెలవాలి, నువ్వే గెలవాలి. ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి, ఓకేనా? ఓకే.